Good evening, everyone. Good evening, all. Good evening. వెంకటేష్ స్క్రీన్ షేర్ చేయండి. సో లాస్ట్ క్లాస్ ఏమైంది? అకౌంట్స్ పేయబుల్ కంప్లీట్ అయిపోయింది. సో అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ పేయబుల్ అనేది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. సో ఈరోజు మనం అకౌంట్ రిసీవబుల్ గురించి డిస్కస్ చేద్దాం. సో అకౌంట్ పేయబుల్ ఎలా ఉందో అకౌంట్ రిసీవబుల్ కూడా సేమ్ అలానే ఉంటుంది, బట్ లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్స్ చేంజ్ అవుతాయి, పోస్టింగ్ కీస్ చేంజ్ అవుతాయి, అలాగే కొన్ని టీ కోడ్స్ కూడా చేంజ్ అవుతాయి, బట్ ప్యాటర్న్ మాత్రం అకౌంట్ పేయబుల్ లానే ఉంటుంది. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. అకౌంట్ పేయబుల్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఐఎమ్ సారీ, అకౌంట్ రిసీవబుల్, ఐఎమ్ సారీ. సో అకౌంట్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో వాట్ యూ మీన్ బై అకౌంట్ రిసీవబుల్? అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంటింగ్ డేటా. కస్టమర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేస్తుంది అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. అది వెండర్ అకౌంటింగ్ డేటా, ఇది కస్టమర్ అకౌంటింగ్ డేటా. అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అకౌంటింగ్ డేటా. కస్టమర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేస్తుంది. అకౌంట్ రిసీవబుల్ విల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్, లేదంటే సండ్రీ డెబిటర్స్. వెండర్స్ ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. వెండర్స్ ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. కస్టమర్స్ అయితే సండ్రీ డెబిటర్స్ కిందకి వస్తుంది, సండ్రీ డెబిటర్స్. సో అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంటింగ్ డేటా. కస్టమర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ చూడండి. సో అకౌంట్ గ్రూప్స్, కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. ఇంతకుముందు వెండార్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సేమ్ టు సేమ్ ఇక్కడ కస్టమర్ అకౌంట్ గ్రూప్ ని మెయింటైన్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ గా ఉన్న కస్టమర్స్ అందరినీ యాడ్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ గా ఉన్న కస్టమర్స్ అందరినీ యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీ నుండి కూడా మన కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అటువంటి వాళ్ళని వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? OBD2. వెళ్ళండి, OBD2 SAP ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBD2. 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం.
సో యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. టిఏ డొమెస్టిక్ కస్టమర్ కదా, డిసి అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, లేదంటే మీ ఇష్టం. యూ క్యాన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. మీనింగ్ ఇవ్వండి. మీనింగ్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ కంపెనీ కోడ్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడ్ ఇవ్వాలని అర్థం. మీ కంపెనీ కోడ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ కస్టమర్ గ్రూపా కాదా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ టిఏఐసి ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. ఐఎన్టీఆర్ ఇవ్వండి. ఐఎన్టీఆర్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ టిఏఓసి వన్ టైం కస్టమర్ గ్రూప్. అండ్ ఇక్కడ వన్ టైం అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వన్ టైం అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 3 types ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. సేవ్. ఓకే ఓకే, సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ బ్యాక్ అండి, 1 step బ్యాక్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో లోకల్గా ఉన్న కస్టమర్స్ అందరినీ యాడ్ చేస్తాం. అంటే ఏంటి? కంట్రీ లెవెల్లో ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో యాడ్ అవుతారు. అంటే క్రియేట్ చేసే టైంలో ఆ గ్రూప్ ఎంటర్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుండి కూడా మనకు కస్టమర్స్ ఉండొచ్చు, వాళ్ళని ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్ చేయడానికి, వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే కస్టమర్స్ని ఈ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇలా 3 types ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఫీల్డ్ స్టేటస్ ఉంది. ఇంతకుముందు వెండార్ గ్రూప్స్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఫీల్డ్ స్టేటస్ ఉంది. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో చూడండి, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే, టోటల్గా 4 columns ఉన్నాయి. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. అట్ ది టైమ్ ఆఫ్ డొమెస్టిక్ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, which field is required, which field is not required, we can control from the field status group. వెండార్ కూడా అంతే. వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది వెండార్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా అంతే. బ్యాక్ వెళ్ళండి. కమ్యూనికేషన్ డబుల్ క్లిక్ చేయండి. సో అంటే ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు సర్ప్రైజ్ రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి మీరు కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో. ఆప్షనల్లో ఉంటే ఎంటర్ చేసినా చేయకపోయినా కస్టమర్ మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్లా 3 types ఆఫ్ ది ఫీల్డ్స్, 4 types ఆఫ్ ది ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. So at the time of customer master data creation, which field is required or which field is not required, which field is optional and which field is display అనేది ఎలా కంట్రోల్ చేస్తామో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ప్రతి కస్టమర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. వెండర్ కూడా అంతే కదా, అట్లా. ఓకే, నెక్స్ట్ స్టెప్. బ్యాక్ వెళ్ళండి.
షీట్ ఓపెన్ చేయండి. సో 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం మనం. ఈ అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఎందుకు అవన్నీ, ఓన్లీ ఎస్ఐపి ఉంచండి. సరే, నెక్స్ట్ చూడండి, డౌన్ కి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, నంబర్ రేంజ్ క్రియేషన్. సో ఈ నంబర్ రేంజ్ క్రియేషన్ ఏం చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి నంబర్ రేంజ్ అనేది కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. ఈ నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది క్రియేట్ చేస్తాము, కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. అసైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే చేస్తాం వెండర్ కి. కస్టమర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ అసైన్ చేస్తాం. నంబర్ రేంజ్ అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. లేదంటే కస్టమర్ గ్రూప్ అయితే కస్టమర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ అసైన్ చేయడం వల్ల ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నంబర్ అనేది జనరేట్ అవుతుంది, నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ నంబర్ రేంజ్ స్టాండర్డ్ గా ఉన్నది తీసుకుందాం, మనం ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓబి సారీ XDN1 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 ఇంటర్వల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా సర్వర్లో చాలా క్రియేట్ చేసేసరి ఇవన్నీ చాలా ఉన్నాయి, మనం ఓన్గా క్రియేట్ చేయలేము. సో ఏం చేద్దాము, సర్వర్లో ఉన్న వాటినే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 01 ఈ నంబర్ రేంజ్ అనేది మనము కస్టమర్ గ్రూప్కి అసైన్ చేద్దాం. అసైన్ చేయడం వల్ల ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ఇది. ఇంతవరకు ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తామో, నంబర్ రేంజ్ని కాన్ఫిగరేషన్ చేస్తామో, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అట్ ది టైమ్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ one number will be generated automatically based on this particular configuration. ఓకే, తర్వాత ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఎండ్ యూజర్ అనేవాడు మాన్యువల్గా ఒక నంబర్ ఇస్తాడు. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఎక్స్టర్నల్ అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాం, ఎక్స్టర్నల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే సారీ ఆటోమేటిక్గా ఒక నంబర్ అనేది జనరేట్ ఎండ్ యూజర్ అనేవాడు ఇస్తాడు. బట్ ఇది రూల్డ్ అవుట్. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది 99% ఏ కంపెనీ కూడా యూజ్ చేయదు. ఓకే, సో 99% ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని మాత్రమే ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది కదా, ఏదో ఒకటి తీసుకుందాము. సరే 02 తీసుకుందాం. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. మనం ఇంతకుముందు FBN1లో నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం, ఆ విధంగా ఇక్కడ కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవచ్చు. సిస్టంలో ఉన్నది తీసుకుందాం. ఓకే, 02 తీసుకుంటాను ఎగ్జాంపుల్. 02 అనేది ఎంటర్ చేస్తున్నా. ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది 02 అనేది మన కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేద్దాం. నెక్స్ట్ వెళ్ళండి, అసైన్ టీ కోడ్ ఏంటి, ఇది OBAR అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ OBAR. వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి, లేదంటే మీరు కస్టమర్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారో ఆ విధంగా 2 స్టార్స్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా, ఇవి మన కస్టమర్ గ్రూప్స్. లాస్ట్లో కంపెనీ కోడ్ ఎందుకు ఎంటర్ చేయమని చెప్తున్నాను మీకు గుర్తుంటుంది. 02 ఇవ్వండి. సో కస్టమర్ గ్రూప్కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్,
నెక్స్ట్ కాంప్లికేషన్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ OBA3. మనం టాలరెన్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. వెండార్ కి కస్టమర్ కి ఒకటే అని చెప్పాను మీకు. చెక్ చేద్దాం. OBA3 వెళ్ళండి. /n OBA3. పొజిషన్కి వెళ్ళండి. మనం టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాము? TAVC. వి అంటే వెండర్, సి అంటే కస్టమర్, అదే అనుకుంటే ఇవ్వండి. TAVC కన్ఫ్యూజ్ చేయండి. TAVC అని క్రియేట్ చేసింది ఎక్కడుంది? డౌన్కి వెళ్ళండి. T సిరీస్ లో క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం గుర్తుందా? TAVC create ఆ? చేసింది. TAVC అని క్రియేట్ చేసింది ఒక వెండార్ కి. TAVC కదా, అవును సార్. లేదా ఇక్కడ కనిపించట్లేదేంటి? పైకి వెళ్ళండి. వెయిట్ TA ఇది మనం క్రియేట్ చేసాం. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది, ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతుంది. మనం సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్, సాక్రిఫైస్ అమౌంట్స్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫర్ వన్ టైం మాత్రమే చేయాలి. వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. సారీ, డిఫైన్ రికన్సిలేషన్, క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. ప్రీవియస్గా డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, సారీ ప్రీవియస్గా డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు ఇది మనకు డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, తర్వాత వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఫస్ట్ వన్ ఈజ్ ఎనఫ్. ఇది చెయ్యరు, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అని అర్థం. క్లియర్ కదా? అట్లా వెళ్ళండి. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. FS00. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? కస్టమర్స్ అంటే ఎవరు? సన్రీ డెబిటర్స్, లేదంటే SS లో కూడా తీసుకోవచ్చు. కస్టమర్ మనకు పేమెంట్ చేస్తారు. లేదనుకోండి, 1 minute. ఒక 5 minutes వెయిట్ చేయండి. 5 minutes వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్.
ఓకే, చూడండి. సో మనకి కస్టమర్స్ అంటే దేనికి ఎందుకు వస్తారు? సన్రీ డెబిటర్స్ కదా, డెబిటర్స్ తీసుకోవచ్చు, లేదంటే కరెంట్ అసెట్స్ కూడా తీసుకోవచ్చు. సో ప్రాజెక్ట్లో మాత్రం మ్యాండేటరీగా సన్రీ డెబిటర్స్ తీసుకోవాలి. సన్రీ డెబిటర్స్ ఎక్కడ ఉంటుంది? OBD4లో ఉంటాయి గ్రూప్స్ అనేవి, తెలుసు కదా మీకు. OBD4లో జిఎల్ గ్రూప్స్ ఉంటాయి. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే సన్రీ డెబిటర్స్ తీసుకోవాలి. సన్రీ డెబిటర్స్ కస్టమర్స్ అంటే, వెండార్స్ అంటే సన్రీ క్రియేటర్స్. ఓకే, మనం కరెంట్ అసెట్స్ తీసుకుందాం, లేదంటే డైరెక్ట్గా సన్రీ డెబిటర్స్ గ్రూప్ అంటే సన్రీ డెబిటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, కరెంట్ అసెట్స్ తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్లో ఏ నెంబర్ ఉంది? ఇది లాస్ట్ నెంబర్. దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ వెళ్ళండి. కంటిన్యూ చేయండి. తీసుకోండి, గ్రూప్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. రికాన్ అకౌంట్ ఎట్లయినా చేయొచ్చు. కింద లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి, టోటల్గా తీసుకోదు. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేయండి. సో ఇంతకుముందు వెండార్ తీసుకున్నాం, ఇది కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకుంటున్నాం. నీడ్ టు క్రియేట్ ది రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ అకౌంట్ అనేది తీసుకోవాలి. మీరు ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, అది 2 వేలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, మనం వెండార్కి ఎట్లయితే మనం చెక్ చేసామో సేమ్ టు సేమ్ అదే విధంగా. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అని అర్థం. రికన్సిలేషన్ అకౌంట్ G067 డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. G067 అది కాదు. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి, సేవ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ సేమ్ ఇలాగే క్రియేట్ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. INTR CUST టైప్ చేయండి. INTR కస్టమర్, CUST రికాన్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ ఉంది. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోవాలి. కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకుంటున్నాం, వెండార్ అయితే వెండార్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. G067 అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్. G067 అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనమాట G067 అంటే.
సేవ్. నెక్స్ట్ వన్ మోర్. Type description. Current assets comes under balance sheet. One time customer. One time customer. Control data. Customer తీసుకోవాలి. Line item display functionality. Short key 001. Create bank interest G01. G067. I'm sorry. Save. సో 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ మాస్టర్ డేటాలో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే కస్టమర్ మాస్టర్ డేటాలో వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ని అసైన్ చేయాలి. ఇంతకుముందు కూడా అంతే. వెండర్ మాస్టర్ డేటాలో డొమెస్టిక్ వెండర్ మాస్టర్ డేటాలో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అసైన్ చేస్తాం. మీరు ఎంట్రీ ఒక వేలో పోస్ట్ చేస్తే వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. 3 types of reconciliation account ni create chesam. Next sheet open cheyandi. Okay, completed. Next down kellipochu. So customer master data create cheyali. Chudandi XD, I'm sorry, 1 minute. So XD01 customer creation, XD02 customer change, XD03 customer display. ఈ 3 టీ కోడ్స్ దేని కిందకు వస్తాయి? SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకు వస్తాయి. మనం కూడా ఉపయోగించవచ్చు. మరి FIలో టీ కోడ్స్ ఏం ఉపయోగిస్తారు? కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ FD01, FD02 కస్టమర్ చేంజ్, FD03 కస్టమర్ డిస్ప్లే. ఓకేనా? ఇవి XD01, XD02, XD03 belongs to SD sales and distribution. FD01 customer creation, FD02 customer change, FD03 customer display. ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం ECC వెర్షన్లో. మీరు S4 హనాకి వెళ్తే ఈ టీ కోడ్స్ పనిచేయవు. వీటి ప్లేస్లో ఏం ఉపయోగిస్తారు? BP బిజినెస్ పార్ట్నర్, బీపీని ఉపయోగిస్తారు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్ ద్వారా క్రియేట్ చేస్తారు. వెండర్ ఆర్ కస్టమర్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది వెండర్ మాస్టర్ డేటా ఆర్ కస్టమర్ మాస్టర్ డేటా, యూ నీడ్ టు స్పెసిఫై ది బీపీ. బీపీ ద్వారా క్రియేట్ చేస్తాం. ఓకే, S4 హనాలో డౌన్కి వెళ్ళండి. చూడండి, జిఎల్ గ్రూప్ అండర్లో మనం ఏం క్రియేట్ చేసాము? జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాం. OBD4లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాం. జిఎల్ అంటే R2R కిందకి వస్తుంది, రికార్డ్ టు రిపోర్ట్. డౌన్కి వెళ్ళండి. వెండర్ మాస్టర్, వెండర్ చూడండి, వెండర్ అకౌంట్ గ్రూప్ అండర్లో, వెండర్ గ్రూప్స్ అండర్లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. సేమ్ టు సేమ్ కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? కస్టమర్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. అర్థమైందా? వెళ్ళండి. XD01 లేదంటే FD01 ఏదైనా ఉపయోగించుకోవచ్చు. SAPలోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01.
ఫస్ట్ ఇక్కడ మీరు గ్రూప్ ఇవ్వాలి, మీ కంపెనీ కూడా ఉండాలి, ఫస్ట్ మీ కంపెనీ కూడా ఉండాలి, తర్వాత మన కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. సో డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇస్తాం, డ్రాప్ డౌన్ చేయండి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఇస్తాం. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ ఇస్తాం. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి చూడండి, మీ కంపెనీ కోడ్ కూడా ఉంటుంది కదా. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఎందుకు అసైన్ చేశాము, మన గ్రూప్ ఏంటో మనకు తెలియాలి, వేరే గ్రూప్ తీసుకోకూడదు, మన గ్రూపే. చూసారా, ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే ఫైన్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. అంటే ఆ గ్రూప్లో ఆ కస్టమర్ అనేది యాడ్ అవుతుంది. కంటిన్యూ. కంపెనీ కోడ్ కూడా ఉండాలి. ఈ టూ ఫంక్షన్స్ మినిమం, ఈ టూ ఫంక్షన్స్ యాడ్ చేయాలి. రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మీరు మీరు కస్టమర్ క్రియేట్ చేస్తుంటారు, అది కాపీ చేసుకోవచ్చు. సేల్స్ ఏరియా అంటే దేనికి సంబంధించింది, ఎస్డికి సంబంధించింది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్డికి సంబంధించింది. మనం ఏటీ కోడ్ వాడాము XD01. అదే మీరు FD01 వాడితే ఇది కనిపించదు, ఈ ఫీల్డ్ కనిపించదు. XD01 T కోడ్ బిలాంగ్స్ టు SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అదే మీరు FD01 వాడితే ఈ సేల్స్ ఏరియా కనిపించదు. బట్ ఏదైనా ఉపయోగించవచ్చు. మీకు యాక్సెస్ అనేది మీ అడాప్టర్ మీకు ఇస్తాడు, ఏ టీ కోడ్ ఇవ్వాలనేది. కంటిన్యూ చేయండి. సార్ మీకు యాక్సెస్ ఇచ్చేది బేసిస్ కన్సల్టెంట్, బేసిస్ అనేవాళ్ళు ఇస్తారు. లాస్ట్లో కంటిన్యూ. మనం కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఇవ్వండి కంపెనీ నేమ్, ఏ నేమ్ ఇద్దాము, నేమ్ ఇవ్వండి, ఎనీ నేమ్, కస్టమర్ నేమ్ ఇవ్వండి. ఇవ్వండి సాయి కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇస్తారా, ఇవ్వచ్చు, నో ఇష్యూ, ఇవ్వండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, అంత ఫుల్ డౌన్కి ఎందుకు కూర్చోవు. మీరు ఫాంట్ సైజు 14 అలా పెట్టుకోండి, ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇంకా వెళ్ళండి, ఇంకా పైన ఉన్నాయి. వెయిట్, ఈ కాలమ్స్ ఇవ్వాలి. స్ట్రీట్ ఫస్ట్ ఏముంది, స్ట్రీట్ కాబట్టి స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ అమీర్పేట్. హౌస్ నంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ హైదరాబాద్. కంట్రీ ఏమి ఇవ్వాలి, కంట్రీ ఇండియా. రీజన్ అంటే స్టేట్, ఏ స్టేట్ అనేది ఇవ్వాలి, స్టేట్ ఇవ్వండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణ ఏది ఉంటుంది. ఈ స్టేట్ కూడా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి 123. పోస్టల్ కోడ్ 5,55,000 పైన ఉన్నది ఇవ్వండి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసేదంతా కూడా కస్టమర్కి సంబంధించిన పర్సనల్ డేటా. చూడండి ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అడ్రస్, కంట్రోల్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్, మార్కెటింగ్, ఇవన్నీ కూడా కస్టమర్కి సంబంధించిన పర్సనల్ డేటా. సో ఈచ్ కస్టమర్స్ డేటా వీ కెన్ క్లాసిఫై 2 టైప్స్ ఆఫ్ డేటా. ఇది పర్సనల్ డేటా. సో కంపెనీ కోడ్ డేటా అంటే ఇది కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి, అంటే కంపెనీ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేస్తాం. క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ డేటా. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వెండర్ మాస్టర్ డేటాలో కూడా ఇలాగే అసైన్ చేసాం. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. తర్వాత 1 minute. హలో, చెప్పండి.
నెక్స్ట్ షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కి ఏమి ఇవ్వాలి? కస్టమర్ నంబర్. షార్ట్ కి వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ నంబర్ ఇచ్చాం. కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ నంబర్ 31 అనుకుంటా. చూడండి డౌన్ కి 31 ఇచ్చేసారా? నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్. డ్రాప్ డౌన్ చేసి 0001 ఇది సపరేట్ క్లాస్. పేమెంట్ టర్మ్స్ అనేది సపరేట్ క్లాస్. పేమెంట్ టర్మ్స్ 0001. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా? ఈ విండో పైకి మూవ్ చేయండి. ఇది పైకి మూవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అవుతుంది చూడండి. కస్టమర్ మాస్టర్ డేటా హ్యాస్ బీన్ క్రియేటెడ్. లాస్ట్ లో చూసారా? కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ TA55. కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? సేల్స్ చేస్తాం. వెళ్ళండి. సో సేల్ ఫస్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? షీట్ ఓపెన్ చేయండి. ఇది కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబుల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్. ఓకే. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో మన దగ్గర కస్టమర్ అకౌంట్ డౌన్కి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది ఎంట్రీ. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబుల్ స్క్రీన్. సో మన దగ్గర కస్టమర్ రెడీగా ఉన్నాడు. మరి సేల్స్ అకౌంట్ కూడా కావాలి కదా. సో జిఎల్ మాస్టర్లో ఒక FS00లో ఒక జిఎల్ కస్టమర్ FS00లో ఒక సేల్స్ అకౌంట్ని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సేల్స్ అకౌంట్ లేదు మన దగ్గర, క్రియేట్ చేయాల్సిందే. అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఈ సేల్స్ జిఎల్ మాస్టర్స్, వెండర్ మాస్టర్స్, కస్టమర్ మాస్టర్స్ అవి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు క్రియేట్ చేస్తారు? మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది సపరేట్గా. వాళ్ళు క్రియేట్ చేస్తారు. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్లో 3000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఒక 1000-2000 కస్టమర్స్ ఉంటారు. ఒక 2000-3000 వెండర్స్ ఉంటారు. ఇవన్నీ మాన్యువల్గా చేయగలమా? చేయలేము. సో మాస్టర్ డేటా టీం వాళ్ళు LSMW, LTMC లేదంటే ఫ్యూరీ యాప్స్ ఇవన్నీ ఉపయోగించేసి క్రియేట్ చేస్తారు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. జ్యోతి గారు ఒక మేడం ఉన్నారు. 25 lakhs ప్యాకేజ్ ఆవిడకి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 25 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చింది ఆవిడకి. రీసెంట్గా కంపెనీ కూడా చేంజ్ అయ్యారు. చేసే వర్క్ ఏంటి? మాస్టర్ డేటా టీంలో డేటాని మైగ్రేట్ చేసుకోవడం. LSMW, LTMC టీ కోడ్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, లేదంటే ఫ్యూరీ యాప్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అట్లా. సో మనం బట్ మాస్టర్ డేటా టీం ఉంది, బట్ మీరు కూడా నేర్చుకోవాల్సింది. ఎందువల్ల? కన్సల్టెంట్స్ కూడా నేర్చుకోవాలి. ఎందువల్ల? సమ్ టైమ్స్ మనం ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్గా మన సేల్స్ అకౌంట్ అవసరమైంది, క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఓన్గా కూడా కాన్ఫిగరేషన్ చేయడం అనేది నేర్చుకోవాలి. వెండర్ మాస్టర్ అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ అవ్వచ్చు, జిఎల్ మాస్టర్ అవ్వచ్చు. ఓకే. సో సేల్స్ జిఎల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సేల్స్ గ్రూప్ ఏమీ లేదు కాబట్టి ఎలా క్రియేట్ చేయాలి? జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. OBD4కి వెళ్ళండి. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ OBD4. పొజిషన్కి వెళ్ళండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి మీ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, సేల్స్ అకౌంట్ ఎక్కడ ఉంది? సేల్స్ గ్రూప్. చూడండి, ఈ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి మీవి. వీటిని బేస్గా చేసుకుని లింక్ అయిన ఉన్నవే మీ జిఎల్ గ్రూప్స్. ఇక్కడ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీది కాదు, వేరే వాళ్ళది ఉంటే అది మీ కంపెనీ కోడ్కి సంబంధించింది కాదు, క్రియేట్ అవ్వదు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమైతే ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందో ఇవి మాత్రమే. సో వీటికి యాడ్ అయి ఉన్న గ్రూపులు మాత్రమే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ గ్రూప్స్. ఓకే. చూడండి తర్వాత. సో ఇక్కడ సేల్స్ గ్రూప్ ఏముంది? ఈ నెంబర్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ మాస్టర్ని క్రియేట్ చేయాలి. 3 lakhs.
వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00. క్రియేట్ లో కలిపి క్రియేట్ 3 lakhs. కంటిన్యూ చేయండి. సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఇక్కడ సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. సేల్స్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా. అన్నయ్య లైట్ డ్రైవర్ దగ్గర ఉందంట, తీసుకో. ఓకే, చూడండి. ఇక్కడ రికన్సలేషన్ అకౌంట్ యాడ్ చేయాలా, అవసరం లేదా? అవసరం లేదు సార్. వెరీ గుడ్. ఎవరు కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. సేల్స్ అకౌంట్ అవసరం లేదు కదా. రికన్సలేషన్ అకౌంట్ వేడి క్రియేట్ చేయాలి. ఎస్ఎస్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ వీటికే కదా. సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డౌన్కి వెళ్ళండి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ షార్ట్ కీ 001. షార్ట్ కీ అనేది సపరేట్ క్లాస్ అండి, చెప్తాను. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. రికన్సలేషన్ అకౌంట్ కి G001 ఇవ్వచ్చా లేదా? ఇదైనా ఇవ్వచ్చు, ఏం కాదు, ఏదైనా ఇవ్వచ్చు. సో G001 అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి? G001 అనేది పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఈ గ్రూప్ నుంచే మనం కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని. మనకి OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏమున్నాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏమున్నాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. G001, G003, G004 అవి. సో ఇక్కడ మనం GL మాస్టర్కి ఇది అసైన్ చేస్తాం. దీన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. క్లియర్ కదా? క్లియర్ కదా? ఎస్ సార్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్. సో వెళ్ళండి. కంప్లీటెడ్. GL మాస్టర్, సేల్స్ GL మాస్టర్ క్రియేట్ చేసాం. ఐ థింక్ యాక్చువల్లీ జ్యోతి గారు ఉన్నారా? జ్యోతి ఉన్నారు. ఓకే, యాక్చువల్గా మీకు చెప్పాను కదా 24 lakhs ప్యాకేజ్తో జాబ్ చేస్తున్నారని. మేడం గారు మీ గ్రూప్లో ఉన్నారు, ఆల్రెడీ క్లాసెస్ వింటున్నారు. ఓకే, రైట్. మహేష్ మీ గ్రూప్లోనే ఉన్నారు. రైట్, మీటింగ్ ఆఫీస్లో ఉన్నట్టున్నారు. ఓకే, నో ఇష్యూ.
చూడండి తర్వాత. సో ఇక్కడ FB50 సారీ FB70 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్ కస్టమర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB70 సింగిల్ స్క్రీన్, వెళ్ళండి ట్రాన్సాక్షన్ కోడ్ FB70 ఎండ్ యూజర్ యాక్టివిటీ, FB70 ఎండ్ యూజర్ యాక్టివిటీ. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. GL పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. 50, 60, 70 ఆర్డర్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెండర్ బై కంపెనీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే సర్వర్లో ఉన్న కస్టమర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీ కస్టమర్స్కి సంబంధించిన మీ కంపెనీ కోడ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్స్ మాత్రమే వస్తాయి. కంటిన్యూ. కస్టమర్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, కింద సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్, అమౌంట్ ఇవ్వండి 10,000. లేదంటే స్టార్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే మీరు హెడర్ లైన్లో ఇచ్చినటువంటి అమౌంట్ ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఎట్లయినా ఓకే. ఓకే, ఎంటర్. సిమ్యులేట్, చూసారా? డాక్యుమెంట్ టైప్ ఏంటి? DR. SA అంటే జనరల్ లెడ్జర్, KR అంటే వెండర్ ఇన్వాయిస్, KZ అంటే వెండర్ పేమెంట్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ 01 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 01 అంటే ఏంటి? డెబిట్. 01 డెబిట్ ఇండికేట్ చేస్తుంది DR డాక్యుమెంట్ లో. 50 అంటే క్రెడిట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్లో మెసేజ్ ఫామ్ అయినా కనిపించట్లేదు మనకి ఇక్కడ. చూడండి డాక్యుమెంట్ నెంబర్ 1501. 1501 ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్తారు? ప్రతి డాక్యుమెంట్ ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? నంబర్ రేంజ్. ఏ నెంబర్ రేంజ్? AT కోడ్. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? DR డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అసైన్ చేశాం కదా. న్యూ సెషన్ తీసుకుని OBA7కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి, OBA7. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. DR ఇవ్వండి. కంటిన్యూ చేయండి. DR పైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ లైన్ 18, నంబర్ లైన్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వల్ పైన క్లిక్ చేయండి. ఇదిగో 18 ఇక్కడ ఇచ్చాం. 1501 నుండి 2000 ఇచ్చాం కదా. ఈ నంబర్ రేంజ్ని చూడండి. ఇది యాక్చువల్గా AT కోడ్. ఇది OBA7 ద్వారా వచ్చాం. లేదంటే 1 మోర్ T కోడ్ ఉంది. AT కోడ్ అది FBN1. నంబర్ రేంజ్ క్రియేషన్ AT కోడ్లో చేసాం. FBN1. FBN1 ట్రాన్సాక్షన్ కూడా చేశాం. FBN1 ఇది నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సో మనం ఒక వెండర్ నెంబర్ AT కోడ్ నుంచి జనరేట్ అయింది. ఈరోజు చెప్పాను మీకు.
కస్టమర్ నెంబర్కి ఏటీ కోడ్ జనరేట్ అయింది. సారీ, కస్టమర్ నెంబర్ ఎలా జనరేట్ అయింది? ఏటీ కోడ్ని బేస్గా చేసుకుని జనరేట్ అయింది కస్టమర్ నెంబర్ అనేది. కస్టమర్ కూడా నెంబర్ జనరేట్ అయింది. ఎలా జనరేట్ అయిందండి? ఏటీ కోడ్ కస్టమర్ గ్రూప్కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం, 01 అసైన్ చేసాం కదా, వాటిని బేస్గా చేసుకుని జనరేట్ అయింది. షీట్ ఓపెన్ చేయండి. కస్టమర్స్కి నంబర్ రేంజ్ ఎలా జనరేట్ అవుతుంది? ప్రతి కస్టమర్కి ఒక నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇది వెయిట్ ఇది XDN1లో నంబర్ రేంజ్ అనేది స్టాండర్డ్గా ఉన్న తీసుకున్నాం. ఈ నంబర్ రేంజ్ అనేది కస్టమర్ గ్రూప్కి అసైన్ చేసాం, OBARలో అసైన్ చేసాం. సో ఇక్కడ ఈ అసైన్మెంట్ చేయడం వల్ల ప్రతి కస్టమర్కి నెంబర్ జనరేట్ అవుతుంది. మరి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నెంబర్ ఎలా వస్తుంది? FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లో చేసాం, లేదంటే OBA7 ద్వారా నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం, FBN1 అట్లా. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. క్లియర్ కదా? సో మనం సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం, FB70 సింగిల్ స్క్రీన్. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ పర్పస్. వెళ్ళండి, FB70. FB70లో ఉన్నాం మనం. వెళ్ళండి, కస్టమర్ తీసుకోండి. ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కింద వచ్చేసిన టైప్ చేయడానికి మళ్ళీ కింద కనిపిస్తుంది కదా, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ అయినా పర్వాలేదు, పోస్టింగ్ అని చెప్పానా, ఓకే, నో ఇష్యూ, ఏదైనా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కింద లాస్ట్లో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, అంతే కదా, సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్, సిమ్యులేట్. సో డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్, కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, 01 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సేవ్. క్లియర్ కదా? ఓకే, సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. మరి డబల్ స్క్రీన్ ఎలా చేయాలి? టీ కోడ్ ఏంటి? F-22. వెళ్ళండి, F-22. సింగిల్ స్క్రీన్ మీకు అర్థమైంది. మరి డబల్ స్క్రీన్ F-22. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్? నథింగ్, బోత్ ఆర్ సేమ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద కస్టమర్ తీసుకోవాలి. 01 అంటే డెబిట్ కదా, 01 అంటే డెబిట్. కస్టమర్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. నెట్వర్క్ స్లో ఉందా? ఎంటర్ చేశారా? ఎంటర్ చేసి నో ఇష్యూ, వెయిట్ చేద్దాం. ఎస్ఏపి లాగౌట్ అయినట్టుంది, క్లోజ్ చేయండి.
మినిమైజ్ అవ్వట్లేదా నెట్వర్క్? మీ సర్వర్ సిస్టమే స్లో ఉంది, బిజీ ఉంది. వెయిట్ చేద్దాం. క్లోజ్ చేసి రీఓపెన్ చేసేసా. క్లోజ్ చేసి రీఓపెన్ చేసేదా. క్లోజ్ చేయండి. సార్ చూడండి సార్, కంపెనీ కూడా చూపించట్లేదు ఇక్కడ. హలో సార్, వినిపిస్తుందా? 1 minute వెయిట్ చేయండి, 1 minute. ఐఎమ్ సారీ. సో కంపెనీ కూడా ఇవ్వండి. సో 01 అంటే ఏంటి? డెబిట్. డెబిట్ అంటే ఎవరు? డెబిట్ అంటే కస్టమర్ అకౌంట్ తీసుకున్నాం. ఎంటర్. వెయిట్ ఇక్కడ కంపెనీ కూడా ఇవ్వాలి చూడండి. ఈ టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? మ్యాండేటరీ ఫీల్డ్స్ అని అర్థం. ఇవ్వండి, కంపెనీ కూడా ఇవ్వండి. క్రింద కరెన్సీ ఐఎన్ఆర్. మనం ఏ పీరియడ్ లో ఉన్నాం? పీరియడ్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ పీరియడ్ తీసుకోలేదు. పీరియడ్ ఏంటి మంది? ఏ పీరియడ్ లో ఉన్నాం మనం? 04. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. 20,000 ఇచ్చారు. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్.
50 అంటే క్రెడిట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ ఇవ్వాలి, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. 01 డెబిట్ 50 క్రెడిట్. సేవ్. సో లాస్ట్లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్. సో మనం టోటల్గా 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. సింగిల్ స్క్రీన్లో 2 డాక్యుమెంట్స్, డబల్ స్క్రీన్లో 1 డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి? GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి? L3N. FBL3N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N ఇవ్వండి. /n FBL5N. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. కంపెనీ కూడా ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, రెడ్ బల్బ్ అంటే ఏంటి? రెడ్ బల్బ్ అంటే పెండింగ్లో ఉందని అర్థం. మనకి బెల్ సింబల్ కనిపించాలి. డ్యూఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బెల్ సింబల్ ఉండాలి. చేంజ్ లేఅవుట్ పైన క్లిక్ చేయండి. చేంజ్ లేఅవుట్. నెట్ డ్యూ డేట్ సింబల్ అని కనిపిస్తుంది. డౌన్కి వెళ్ళండి. నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది, చూడండి. నెట్ డ్యూ డేట్ సింబల్. ఫుల్ డౌన్కి, చాలా డౌన్కి వెళ్ళండి. లేదంటే ఇక్కడ సెర్చ్ ఐకాన్లో కూడా సెర్చ్ చేయొచ్చు మనం. ఓకే, వెళ్ళండి. ఇంకా డౌన్లో ఉంటుంది. లేదంటే ఫైండ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డ్యూ నెట్ సార్. నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. అండ్ ఇది వెయిట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అంటే ఇక్కడ అది సెలెక్ట్. ఎస్ఏపీలో సెలెక్ట్ అంటే ఏంటి? ఈ ట్యాబ్ అని చూసారా, ఇది సెలెక్ట్. సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. లేఅవుట్లో అప్లై అయిన ఇవన్నీ కూడా, ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా లేఅవుట్లో అప్లై అయినట్లు. సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి. కాపీ. లాస్ట్లో కాపీ ఉంటుంది, లాస్ట్లో. చూసారా, బెల్ సింబల్. డ్యూ, దానిపైన కర్సర్ ఉంచండి. బెల్ సింబల్ పైన డ్యూ. టుమారో ఓవర్ డ్యూ అవుతుంది. ఓకే, ఇవి మనం క్లియర్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. టుమారో చేద్దాం. ఓకేనా, రైట్. క్లియరా? క్లియర్ అండి? లేదు సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి నాకు, నో ఇష్యూ, చెప్తాను నేను. రైట్, క్లియర్ కదా అందరికీ? రైట్, థ్యాంక్ యూ అండి. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు పేమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్. Good night. గుడ్ నైట్ అండి, బాబాయ్.